మనం రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఏం జరిగిందని తెలుసుకోవాలందా? అయితే వీడియోని తప్పనిసరిగా చూడండి, స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకు కాంపిటేటివ్ పరంగా ఉపయోగపడుతుంది. కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ ఎన్ని స్వర్ణ పతకాలు సాధించింది? 13. కామన్వెల్త్ గేమ్స్ 2026 ఆతిథ్య నగరం గ్లాస్గో. షిప్కిలా కనుమ ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. భారత్ చైనా సరిహద్దు కనుమలు రివైజ్ చేయండి. యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా భారత క్యాంపస్లు ఎక్కడ ఏర్పాటు కానున్నాయి? ముంబై అండ్ చెన్నై. భారతదేశంలో విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఈ ముఖ్యమైన టాపిక్ అండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూస్తే పిఎం సూర్యఘర్ యోజనకు కేంద్రం ఆమోదించిన బడ్జెట్ ఎంత? 5,070 కోట్లు. ఈ పిఎం సూర్యఘర్ యోజన అనేది గృహాలపై రూప్ టాప్ సోలార్ సంబంధించినటువంటి యాక్టివిటీగా మనం గమనించాలి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సముద్ర మంథన్ యోజన ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది అని అడుగుతున్నారు. పెట్రోలియం అండ్ సహజ వాయు మంత్రిత్వ శాఖకి సంబంధించింది. పెట్టింది సముద్ర మంథన్ యోజన అనేది ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించి అంటే పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖకు సంబంధించింది. మంత్రిత్వ శాఖలు ముఖ్య పథకాల్లో ఇది మనం చదువుకోవాల్సి ఉంటుంది. జిఎస్ఐ తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? వర్ష అశోక్ అగ్లావే జిఎస్ఐ తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. జిఎస్ఐ ఎప్పుడు స్థాపించారంటే 1851. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని ప్రధానమైన విమానాశ్రయాల టాపిక్ చూసినప్పుడు అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పచ్చు. తొలి వందే భారత్ ఫ్లైట్ ఈఎంయు సాంకేతికత పరీక్ష ఎక్కడ ప్రారంభమైంది? రాజస్థాన్లోని కోటా అనేటువంటి ప్రదేశంలో తొలి వందే భారత్ స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. వందే భారత్ తయారీ కేంద్రం ఎక్కడుంది? ఐసిఎఫ్ చెన్నై. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్లు. నెక్స్ట్ మనం చూస్తే వరల్డ్ వైడ్ వెబ్ WWW దినోత్సవం ఎప్పుడు? ఆగస్టు 1న వరల్డ్ వైడ్ వెబ్ దినోత్సవం అనేది జరుపుకోవడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ యొక్క స్టాటిక్గా అంటే గుర్తించుకోవాల్సినటువంటి ఏంటంటే WWW ఆవిష్కర్త టిమ్ బెర్నర్స్-లీ. ఫ్రెండ్స్, మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తిస్తున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ ఉన్నటువంటి కంటెంట్ ఉన్నటువంటివి మన ఛానల్లో తప్పనిసరిగా అప్లోడ్ చేస్తాం కాబట్టి తప్పనిసరిగా మీరు చూడండి. చూసినట్లయితే మీరు మంచి కాంపిటేటివ్ పరంగా మంచి రివిజన్గా బ్యాకప్గా మన ఛానల్ అయితే ఉపయోగపడుతుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మనం చూస్తే ఇవాళ మనం కరెంట్ అఫైర్స్ చూసాం. ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా కరెంట్ అఫైర్స్ అనేది చెప్పాలంటే ఒక హార్ట్ అనమాట, ఒక గుండె లాంటిది అని చెప్పవచ్చు. కాబట్టి కరెంట్ అఫైర్స్ని నిర్లక్ష్యం చేయకండి. మీకు ఒక ట్రిక్ అయితే చెప్పబోతున్నాం. ట్రిక్ ఏంటి కాదు, ఏదైనా కరెంట్ అఫైర్స్ని చాలా ఇష్టంగా మీకు ఏదైతే ఇష్టమైనటువంటి తినాలనిపిస్తుందో అలానే కరెంట్ అఫైర్స్ని ఇష్టమైనటువంటి సబ్జెక్టుగా మార్చుకొని మీరు చేయగలిగితే కరెంట్ అఫైర్స్లో మీరు మంచి సక్సెస్ సాధించగలుగుతారని ప్రగాఢ విశ్వాసంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.